పనిచేస్తుండే. కానీ నేను పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అవునా కదా? ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలని, అవునా కదా? ఓకే, నేను పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. నా శాలరీ ఎప్పుడైతే రీప్లేస్మెంట్ అయిందో నేను అప్పటి నుండి ఈ బిజినెస్ ని ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నాను. ఓకే, నేను ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది ఒక మినిట్ మాట్లాడతాను. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అంటే నా హైయెస్ట్ ఇన్కమ్ ఇలా 1,07,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. అయితే నేను కార్ కూడా తీసుకోవడం జరిగింది. నేను ఈ బిజినెస్ లో ఒకప్పుడు యాక్టివ్ గా నడిపిస్తే చాలు అనుకున్నా కానీ ఈ రోజు కార్ లో సింగిల్ గా ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నానండి. ఇదంతా ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పబోయే మీకు ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ అని వచ్చింది. మరి విన్నామా? మరి విన్నామా? ఎస్ అండి. ఓకే, ఇక్కడ మీ అందరు ఇప్పుడు ఇంతకుముందు మన సార్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏమనంటే ఎందుకు వచ్చారండి ఇక్కడికి అందరూ అనేది ఇన్వైట్ చేశారు, అవునా కదా? దానికంటే ముందు నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తానండి. మనం అందరం కూడా ఎందుకు పని చేస్తాం? పని ఉంటే పని ఇస్తామా? కాదు కదా, పని చేయాలి కాబట్టి, అవునా కదా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పని చేయాలి కాబట్టి పని చేస్తారు. ఒకవేళ మీరు పని చేయకపోయినా కూడా మీకు హ్యాపీగా మీ లైఫ్ ఉంది అంటే మీరు పని చేస్తారండి. అసలు ఆలోచిస్తారా? ఆలోచించండి, అవునా కదా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఒకసారి ఆలోచించండి. పని చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఓకే, బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో రకంగా పని చేస్తారండి, 100% అది. అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని కనుక ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, అవునా కదా? కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా లేదా? దాదాపు కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఒకవేళ అదే పని ఒక 1 year 2 year లేకపోతే ఒక 6 months ఆగిపోయింది అనుకోండి, కొన్ని సంవత్సరాలు మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అదే పని ఆగిపోయింది అనుకోండి, మీకు ఏమైనా అమౌంట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? డబ్బులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు కదా. ఒకవేళ మనం చెయ్యకపోయినా మనకు అమౌంట్ వచ్చే అవకాశం కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎంతో మంది జనానికి రెడీగా ఉన్నారండి. ఎస్, సూపర్ అంటే ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా క్లాస్ ఇచ్చుకోండి. ఓకే, నేను ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను.